ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. 17వ వచనాన్ని కూడా చదువుతున్నాను. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమేన్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథం నుండి ఒక చక్కటి అంశం మనం చదివాం. దేవుడు నీతిమంతుల వైపుకు ఎప్పుడు చూస్తూనే ఉంటారని, నీతిమంతుల ప్రార్థన ఆయనే వినడానికే ఆసక్తిగా ఉంటారని మనం ఇక్కడ గమనిస్తున్నాం. నిజమే, నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు లేరు, ఒక్కడును లేడు అని బైబిల్ చెప్తుంది కదా. కానీ ఎందరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో, ఎంతమంది పాపక్షమాపణ పొంది ఉన్నారో, రక్షించబడి నీటి బాప్తిసం తీసుకున్నారో వారే నీతివంతులు, అంటే నీతివంతుల జాబితాలో ఉన్నాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ మాట విన్నప్పుడు మనకెంతో సంతోషంగా ఉంది కదా. దేవుడు మన వైపుకు చూస్తున్నారని, మన ప్రార్థన ఆయన వింటున్నాడని. అయితే నీతిమంతులు మొరపెట్టగా ఆయనే వారి మొర్ర విని వారిని ప్రతి శ్రమల నుండి వారిని విడిపించును అన్నారు. మనము ప్రార్థన చేసిన ఎడల ఆయనే శ్రమల నుండి మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నీతిమంతులకే శ్రమలు రావు అని కాదు, కానీ శ్రమలు వచ్చినప్పటికే నీతిమంతులను విడిపించడానికి దేవుడు ఉన్నారు. కానీ దానికి ఒక కండిషన్ ఏంటంటే, మనం ప్రార్థన చేసి దేవుడికి తెలియపరచాలి. మా పరిస్థితి ఇలాగుంది తండ్రి, మేము ఇలాగ ఉన్నాము అని చెప్పి ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర చెప్తామో ఆయనే ఆ ప్రార్థన విని మనకు సమాధానం ఇచ్చి నడిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే బబిలోన్లో మరి జ్ఞానులు అందరినీ చంపాలి అని రాజు ఆజ్ఞాపించినప్పుడు దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి, నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి, నేను మీకు సమాధానం చెబుతానని చెప్పి జ్ఞానులు చనిపోకుండా కాపాడిన మరి దానియేలు గురించి మనం జ్ఞాపకం చేద్దాం. దానియేలుతో పాటు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు యవ్వనస్తులు కలిసి రాత్రి వేళ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన చేసిన సమయంలో దేవుడు వారికి సమాధానం ఇస్తారు. అంటే రాజు చూసిన దర్శనమును దానికి అర్థము కూడా దేవుడు బయలుపరుస్తారు. అప్పుడు దానియేలు వచ్చి రాజుతో చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపోతారు. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, నీతిమంతులు శ్రమలు ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయగలిగిన ఎడల వారికి సమాధినిచ్చి వారి జీవితంలో మేలు చేస్తారు. వారికి కష్టాలు, బాధలు లేకుండా ఆయన కాపాడుతారు, విడిపిస్తాడు. అయితే నా సహోదరి, సహోదరుడా, ఏదైనా ఇబ్బందులు ఉన్నావా, సమస్యలు ఉన్నావా, కష్టాలు ఉన్నావా, అప్పులు, బాధలు కుమిలిపోయి ఇబ్బంది పడుతున్నావా, ఆరోగ్యం బాగోలేదు, నాకు స్వస్థత చేకూస్తే బాగునని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను విడిచిపెట్టరు. నువ్వు ప్రార్థన చేసినట్లా ప్రతి సమస్య నుండి ఆయన విడిపిస్తాడు. లేదు, ఇంటిలో ఎవరి కొరకు అయినా రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త రక్షణ పొందాలని, లేక నీ పిల్లలు రక్షించబడాలని, నీ భార్య దేవుడి వైపుకు తిరగాలే, దేవుడి సన్నిధికి వచ్చి రక్షించబడాలని. నిజమే, మన ప్రార్థన ఆయన విని సమాధానం ఇస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నీతివంతులకు ప్రార్థన ఆయన విని సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మన ధైర్యముగా దేవుని సన్నిధికి వద్దాం. యేసు నామములో, యేసు రక్తము ద్వారా మనము ప్రతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశించగలిగిన అధికారము ప్రార్థన ద్వారా మనం పొంది ఉన్నాము కనుక మనం భయపడడం అక్కర్లేదు. ప్రార్థన చేద్దామా?
మహిమగల తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. నీ వాక్యం సత్యమైనది. మేము పాపులై ఉండగా మా కోసం ప్రాణం పెట్టి మమ్మలను రక్షించి నీతిమంతుల జాబితాలు చేర్చినందుకు స్తోత్రము. నాయన, నీతిమంతుల ప్రార్థన నీవు వింటావని, నీతిమంతుల శ్రమలు చూచి వారిని విడిపిస్తానని వాగ్దానం చేసావు. అందుకు నీకు వందనాలు. ప్రార్థనలోకి వించిన బిడ్డలను ఆశీర్వదించండి. రోగం నుండి విడుదల చేయండి, స్వస్థపరచండి ప్రభువా. అప్పు బాధ నుంచి విడిపించండి. వారు బిజినెస్లో, పనిలో, వ్యాపారంలో, వ్యవసాయంలో అన్ని విషయాలు కూడా మరి సహాయం చేసి ఉన్నత స్థితిలో నడిపించండి ప్రభువా. యౌవనస్తులను దీవించండి. వారందరూ కూడా నాయనా చక్కగా నీలో ఎదుగుటకు మీరు సహాయం చేయండి. మా ప్రార్థన వినేందుకు స్తోత్రము చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక.